బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విపక్ష కూటమిలో ఉన్నట్టా లేనట్టా రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్న దీది కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత ఇచ్చారు. టీఎంసీ మద్దతు ఎవరికో చెప్పారు. అంతేకాదు ప్రధాని రేసులో లేనని సంకేతాలు ఇచ్చారు. ఇండియా కూటమికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కుదరక పొత్తుకు టాటా చెప్పేసిన దీది తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే టీఎంసీ బయట నుంచి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ చొరవతో భావ సారూప్యత కలిగిన విపక్ష పార్టీలు కూటమి కట్టాయి. ఆ తర్వాత ఈ అలయన్స్ కు ఇండియా అని పేరు పెట్టారు. నామకరణం చేసిన కొన్ని రోజులకే కూటమికి గుడ్ బై చెప్పేశారు నితీష్. ఎన్డీఏలో చేరిపోయి విపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారు. అప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ నితీష్ పై నిప్పులు చెరిగారు. ఆయనపై అనుమానంతోనే కన్వీనర్ పోస్టు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తన వరకు వచ్చేసరికి మాత్రం ప్లేట్ ఫిరాయించారు దీది. బెంగాల్లో కాంగ్రెస్ కనీసం 8 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో కూటమి ధర్మానికి నీళ్లొదిలేశారు. 2 స్థానాలకు మించి ఇచ్చేదే లేదని తేల్చేసి రాష్ట్రంలో ఒంటరి పోరుకు దిగారు. 4 దశల ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడు మళ్లీ కూటమి రాగం అందుకున్నారు మమతా బెనర్జీ. ఢిల్లీలో ఇండియా కూటమికి మెజారిటీ వస్తే బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ప్రధాని రేసులో లేననే సంకేతాలిచ్చారు. కూటమిలో భాగస్వామిగా ఉంటూ బయట నుంచి మద్దతు అనడం ఒక ఎత్తైతే ఇండియా కూటమికి దీదీ చెప్పిన కొత్త అర్థం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో బెంగాల్ కాంగ్రెస్, సిపిఎం భాగస్వాములు కాదట. ఆ 2 బీజేపీ తొత్తులట. టీఎంసీని ఓడించేందుకు బెంగాల్ కాంగ్రెస్, సిపిఎం కమల దళంతో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు మమతా బెనర్జీ. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ తో మాత్రమే తమకు పొత్తు అని చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ పిల్లి మొగ్గలపై రాజకీయ పండితులే ముక్కున వేలేసుకుంటున్నారు. బెంగాల్ ను ఒంటి చేత్తో శాసిస్తున్న దీదీ ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నారనే అనుమానం అందరిలో కలుగుతోంది. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు మమత. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కమల దళపతి జేపీ నడ్డా వరుస పర్యటనలతో రాష్ట్రంలో హీట్ పెంచేస్తున్నారు. సందేశ్ ఖాళీ అవినీతి ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ ను కుదిపేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అండగా ఉన్న కీలక నేతలంతా స్కాముల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 స్థానాల్లో 18 గెలిచి రికార్డు సృష్టించింది బీజేపీ. ఈసారి 24 నుంచి 30 సీట్లు రావచ్చనే అంచనాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో దీదీ సర్కార్ కోలడం ఖాయమని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని సవాల్ చేశారు. బీజేపీ దూకుడుతో ఒకంత డిఫెన్స్ లో పడ్డారు దీదీ. అందుకే ఇండియా కూటమికి పూర్తిగా దూరం జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.